ఇదే నేను మీతో మనవి చేసిన మాట. మహాభారతంలో మెరుపులున్నాయి. ఒక్కొక్క పరిస్థితిలో ఎంత క్లిష్టమైన సందర్భంలో కూడా ఈశ్వరుడు ఆదుకోగలడు. ఆయన తప్ప దిక్కు లేదు. ఎంత కష్టమైనా సరే ఇది ఎలా విడుతుందని మీరు అనకండి. ఈశ్వరుణ్ణి నమ్మితే విడి తీరుతుంది. ఖచ్చితంగా అభ్యున్నతిలోకి వచ్చి తీరుతారు. నమ్మిన వాళ్ళ చరిత్రలే దానికి తార్కాణములు. నమ్మి బతికిన వాళ్ళు మహోన్నతమైనటువంటి స్థితులలో ఉన్నారు. నమ్మి బతికిన వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. నేను ఉపన్యాసంలో చెప్తే కోటేశ్వరరావు గారు తన వాక్యాన్ని సమర్థించుకోవడానికి చెప్పారు అంటారు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఎన్ని ఉదాహరణలు చూపించినా వాటికి అంతు దరి అన్నది ఉండదు. ఎంత కాలం దీనికి ఉదాహరణలు చెప్పనివ్వండి, ఆ ఉపన్యాసానికి అంతుండదు. ఈశ్వరుణ్ణి నమ్మితే ఆయన పరిష్కరించలేని సమస్య లేదు అన్న ఒక్క మాటని నువ్వు సమర్థిస్తూ మాట్లాడు, ఆ ఉపన్యాసం ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగదు. కాబట్టి ఆ పూనిక ఉండడం గొప్పతనం, ఆ భక్తి ఉండడం గొప్పతనం. ఇతపూర్వం కూడా ఇటువంటి కష్టంలో ఆవిడ కృష్ణ పరమాత్మని నమ్ముకునే జీవితంలో పైకొచ్చింది. కానీ ఆ నమ్మకం త్రికరణ శుద్ధిగా ఉండాలి. ఏదో తప్పక అప్పటికి నమ్మినట్టు నటించడం కాదు, ఆ నమ్మడం తిరుగులేనిదై ఉండాలి. అలా తిరుగు లేకుండా అది నువ్వు యాదృచ్ఛికంగా అనుకోకుండా నువ్వు నమ్మి ఒక్క మాట అన్నా చాలు, ఆ మాట నిన్ను కాపాడి తీరుతుంది. నేను పైకి చెప్పలేక కక్కలేక మింగలేక సతమతమైపోతున్నాను, కానీ యథార్థం మీకు ఆవిష్కరిస్తున్నాను. ఎన్నో మార్లు మీకు చెప్పాను, మీలో పెద్దలు ఎన్నో మార్లు విన్నారు. ప్రత్యక్ష ఉదాహరణ నా ఇంట్లోనే ఉంది. చిన్నతనంలో 2-3 ఏళ్ల వయస్సులో ఉండగా నా కూతురు తాతగారు వచ్చారని పరిగెట్టుకుంటూ తాతగారండి అని ఇలా నాలుక బయట పెట్టి పరిగెత్తినప్పుడు ఇల్లు కడిగితే పీచు వెనక్కి వెళ్ళి గడప మీద పడిపోతే నాలుక మధ్యకి తెగిపోయింది. ఇంత ముక్కతో నాలుక వ్రేలాడుతోంది. నేను ఆనాడు పిల్ల విపరీతమైన తెలుపుగా ఉండేది. ఆ పిల్లని పట్టుకుని ఒక డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లేటప్పటికే ఒళ్ళంతా నెత్తుటి మయం, నాలుక ముక్క ఇంతే పట్టుతో వ్రేలాడుతోంది. నేను చెప్తున్న ఈ మాటలు కుట్టిన డాక్టర్ గారు కూడా వింటారు. ఒకనాడు కోటేశ్వరారు ఈ సందర్భం చెప్పారే అనుకుంటారు. ఆ నాలుక తెగిపోతే ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెడితే ఆయన అన్నారు, అయ్యో బాబోయ్ నేను చూస్తూ కుట్టలేనండి, ఇంకెవరి దగ్గరికన్నా తీసుకెళ్ళండి అన్నారు. ఒక మహానుభావులు తండ్రి కొడుకులు ఉండేవారు ఆ రోజుల్లో. ఎంతమందిని ఎంతో ఆప్యాయంగా చూసేవారు ఆ డాక్టర్లు. ఆ పెద్దాపురం ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, డాక్టర్ గారు ఇలా నాలుక తెగిపోయిందండి అంటే ఆయన అన్నారు, రాజమండ్రియో ఎక్కడికో తీసుకెళ్లాలండి, ఇప్పుడు ఈ నాలుక కుట్టడం కష్టం, ఎనస్థీషియా ఇస్తే ఈ వయసు పిల్లకి పక్షవాతం వస్తుంది, పైగా నాలుక ఇప్పటికే కొద్దిగా నీలంగా అయిపోతుంది, ఇక కుట్టడం కుదరదు, ముక్క కత్తిరించేస్తాను, కానీ ఇక జీవితంలో ఈ పిల్లకి మాట రాదు అంటే నేను అన్నాను, అలా కత్తిరించేయడం అనేటటువంటిది నేను తట్టుకోలేను డాక్టర్ గారు, ఎలాగోలా కుట్టేస్తే అన్నాను. ఎలాగో అలా కుట్టేయడం అంటే నోరు బద్దలు తీసి పట్టుకుంటే ఏదో చెప్పు కుట్టినట్టు కుట్టేయాలంటేనండి అన్నాడు. అంటే పిల్ల ఏడుపు. అప్పుడు మా ఇంట్లో ఒక బంధువు ఉండేవాడు, ఇంజనీరింగ్ చదువుకుంటే, ఆ పిల్లవాడిని పట్టుకోమంటే వాడు నోరు తెరిచి పట్టుకున్నాడు. గట్టిగా 3-4 ఏళ్ళు తెరిచి పట్టుకుంటే ఏదో కుట్టేశారు. తిత్తులు కింద వచ్చేసింది నాలుక. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. పడిపోయిందంటే పిల్ల అండం రావడం, ఏదమ్మా నోరు తెరు, ఏది నాలుకేది అండం. అది భయపడిపోయి అసలు నోరు తెరవడం మానేసింది. నోరు తెరిచి మాట్లాడకపోతే పర్లేదు, తాగడం ఎలా తినడం ఎలా. 3 రోజులు అయ్యేటప్పటికీ పిల్ల ఇలా అయిపోయి చిక్కి శల్యం అయిపోయి ఏడుపు కూడా మానేసి కోడిపెట్ట అరిచినట్టు అరిచేది. నేను మనసులో నిర్ధారణ చేసుకున్నాను, ఈ పిల్ల మనకి దక్కదు, ఇది వెళ్ళిపోతుంది అని. ఒకనాటి రాత్రి పడుకుని ఉండగా పిల్ల కుయ్యో కుయ్యో అంటోంది. ఏమిటా అని లేచి చూస్తే దాన్ని నాలుకకి అడ్డంగా అనిపించి కుట్టిన నరం పట్టుకు లాగేసింది. లాగేస్తే ఆ నాలుకకు ఉన్న నరం ఊడిపోయి మళ్ళీ ఆ ముక్క ఊడిపోయి అది వేలాడుతోంది. మళ్ళీ నెత్తుటి వరద. చిత్రం ఏమిటంటే ఆ స్థితిలో తప్ప ఏడుపు కూడా లేదు. అంటే అప్పటికే అది ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది. నేను ఆ పిల్లని ఎత్తుకుని రాత్రి 1-2 మధ్యలో
మళ్ళీ ఆ డాక్టర్ గారు తలుపు కొడితే ఆయన పాపం నిద్రలో లేచి వచ్చన్నారు. ఇంకెందుకు కోటేశ్వరారు, ఇంకా నాలుగు అంటుకోదండి, ఎందుకు ఈ పరిశ్రమ, ఇంతకన్నా పిల్ల ఏమైనా కొంచెం తినడం తాగడం జరుగుతుందేమో, కత్తిరించేద్దాం ముక్కన్నారు. మీకు ఎలా తోస్తే అలా చేసేయండి డాక్టర్ గారు అన్నారు. ఎందుకంటే ఇంకా అది బతుకుతుందన్న ఆశ నాకు లేదు. మళ్ళీ పాపం ఈ పిల్లాడే వచ్చాడు, మళ్ళీ నోరు తెరిచి పట్టుకున్నాడు, మళ్ళీ తిత్తులు కింద మళ్ళీ కుట్టేశారు. ఆయన ఎందుకో ముక్క కత్తిరించేస్తానన్న ఆయన కుట్టేశారు. కుట్టేస్తున్నప్పుడు పిల్లకి తెలివితో ఉండగా కుట్టేస్తున్నారు. నేను ఆ బయటే కూర్చున్నాను, రాత్రి 1 గంట వేళ, ఎవరు లేరు, నిషీధి. పిల్ల ఏడుపు కుయ్యమంటూ చెవుల్లో పడుతోంది. నా ప్రయత్నం లేకుండానే నా కన్నుల వెంట ధారల కింద నీళ్లు కారిపోతున్నాయి. నేను ఇలా తలెత్తి చూసేటప్పటికి ఇంతంత మీసాలు పెట్టుకుని సత్యనారాయణ స్వామి కనపడ్డాడు అని. నేను ఆ నవ్వుతున్న ఆయన్ని చూసి, ఏమిటా వెకిలి నవ్వు, ఏమిటా మీసాలు, ఏమిటి, దేనికి, ఏమి సాధించానని. నీవు ఈశ్వరుడవు కనుక, సర్వసమర్థుడవు కనుక, పుట్టినదాదిగా నిన్ను నమ్మి ఉన్నాను కనుక నిన్ను నేను ఒక వరం అడుగుతున్నాను. నీవు ఈశ్వరుడవు, నువ్వు చెయ్యలేనిది ఒకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు. నీవు అనుగ్రహించగలిగితే నా కూతురు నాలుకని కృపచేయి. నేను ఆమె పడుతున్న బాధని, నా శరీర బాధ అంత పడకపోయినా ఒకలా పడతాను. పెద్దాపురం నుంచి అన్నవరం కొండకి నేను కాలినడకనొస్తాను, వచ్చి నీ దర్శనం చేసుకుంటాను. నా కూతురు నాలుకని మళ్ళీ కృప చెయ్యను. మీరు నమ్మండి నమ్మపోండి, 2 రోజుల తర్వాత పిల్ల కొంచెం తాగేది, కొద్దిగా అన్నం తినేది. ఒక 10 రోజులు పోయిన తర్వాత నేను ఎన్నడూ ఇహ నాలుక వంక చూడలేదు, భయం చేత. అదని మాట రాదు సరిగ్గానని. డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన కూడా ఎలా ఉంటుందో ఏమిటో అని, ఏదమ్మా ఆను అన్నారు. చక్కగా సంతోషంగా అంది. ఆయన నాలిక చూసి తెల్లబోయారు. కోటేశ్వరారు, తెగిపోయిన నాలుక ఈ పిల్లదే అన్నారు. ఈ పిల్లదేనండి అన్నాను. ఆశ్చర్యం కోటేశ్వరారు, కుట్లిప్పడానికి లేదు, నాలుగు అంటుకుపోయింది నరంతో సహా అన్నారు. నేను పరమ పవిత్రమైన అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణ వేదిక మీద భారతం చెప్తున్నాను ఈ ఘట్టం. మీకు ఎన్నో మార్లు చెప్పాను కూడా. ఆ పిల్లకి ఇప్పటికీ ఎప్పుడైనా నన్ను నాన్నగారండి ఎందుకండి అన్ని డేట్లు ఇచ్చేస్తారు, అంత అలిసిపోయి కూడాను, ఏం కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోకూడదా, ఎందుకు ఆ ఉపన్యాసాలు మీకు అంటే, అమ్మా ఇప్పుడు ఇంత నోటితో నా మీద అరుస్తున్నావు, కానీ నేను ఎవడి గురించి చెప్పుకున్నానో వాడేనమ్మా నీకు ఈ నోరిచ్చిన వాడంటాను. ఆడపిల్లకే మార్చి 11వ తారీఖున కన్యాదానం చేసి నేను కృతార్థుడనవుతున్నాను. కాబట్టి నేను ఆ మాటని అంత ఒత్తి చెప్పడం వెనక కారణం అది. ఉన్నాడా లేడా ఈశ్వరుడు? ఉన్నాడు. మీరు జరగదన్నది జరిపించగలడు. మీరు నమ్మగలిగితే చాలు. భారతం చదువుకున్న వాడిలో ఒక మార్పు రావాలి. మనము చేస్తాం సత్యనారాయణ వ్రతం. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతాలు జరిగిన ప్రదేశాలకు వెళ్ళండి, మీకు చాలా బాధ కలుగుతుంది. కొన్ని చోట్ల సత్యనారాయణ వ్రత మంటపం ఉంటుంది అక్కడ. అందులో అష్టదిక్పాలకులు ఉంటారు, అందులో సార్వభౌముడైన సత్యనారాయణుడు ఉంటాడు, అందులో నవగ్రహాల్ని ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అని మంత్రంతో పిలుస్తారు. వాళ్ళందరూ నేల మీద ఉంటారు. వీడు ఓ కుర్చీ వేసుకుని ఎదురుగుండా కూర్చుంటాడు. అంత నేల మీద కూర్చోలేని వాడు అయితే గడప దాటి ఇంకో గదిలో కూర్చోవాలి. సత్యనారాయణ స్వామి వారి వ్రతమంటపం ఉండగా ఎదురుగుండా కుర్చీలో కూర్చోడానికి కాల్సనా నీ భక్తి? అదే భక్తి, అదే కూర్చునే విధానం. ఎక్కడికి వెళ్ళండి, నాకు అందుకే సత్యనారాయణ స్వామి వారి వ్రతం రండి అంటే వెళ్ళడానికి భయం. అలాగే కూర్చుంటారు. ఏ ఇంటికి వెళ్ళండి అలాగే కనపడుతుంది తప్ప కూర్చోలేడండి అని వాడు గడప దాట అవతల కూర్చుని భక్తితో మంత్రం వింటూ వాడు ఒక్కనాటికి కూర్చోడు. వాడి పెద్దరికం కాలిపోతుందని అక్కడికే వచ్చి కుర్చీ వేసుకుంటాడు వాడు. అలా కూర్చోపోతే వాడి పెద్దరికం పోతుంది. ఈ వ్రతం చేసేవాడు వచ్చిన వాళ్ళందరినీ చూసి, వచ్చారా కూర్చో, ఆయన ఉప్మా పెట్టవే అంటాడు. ఏమిటి వ్రతం నువ్వు చేసింది? ఈ వెర్రావిడు మాత్రం ఆ తామలపాకు, అక్షత, డబ్బు పట్టుకెళ్ళి ఇస్తూ ఉంటుంది. వీడు ఆయన ఇలా వేలు చూపిస్తూ ఉంటాడు, గుడ్డేడికి చూపించినట్టు చూపిస్తే ఇక్కడ వేలు పెడితే అక్కడ ఆకేసి ఆకు మీద ఒక్క అక్షతలు వేసి, వీడి దృష్టి అంతా దేని మీద ఉంటుందంటే వచ్చిన వాళ్ళ మీద ఉంటుంది. ఆ వచ్చినవాడు అంతకన్నా గొప్పవాడు. వాడు మళ్ళీ వెంటనే వెళ్ళిపోవాలి, ఏదో వాడికి అర్జెంటు పని ఉంటుంది, ఎప్పుడు వాడికి అర్జెంటు పని. అందులో వాడు వస్తూనే వీడి చేతిలో ఒళ్ళో ఎప్పుడు ఏం పెట్టేద్దామని చూస్తుంటాడు. ఇంకా వీడి ఒళ్ళో పెట్టగానే వీడికి నమస్కారం చేయకపోతే వీడికి భూతతృప్తి అవ్వదు. అందుకని సత్యనారాయణ స్వామి అక్కడే ఉంటాడు, వీడు ఆ మంటపాన్ని తంతూ నించుంటాడు.
వీడు ఏమంటే కొంచెం పక్కకి పెట్టండి కాళ్ళు అండవు. మంటపం తంతున్నవాడి కాళ్ళకి వీడు దండం పెడతాడు. సత్యనారాయణ స్వామి వారు వీడి కోరికలన్నీ తీర్చేయాలి. ఆయన్ని పూజించాడా అవమానించాడా? వీడు ఎందుకు తీరుస్తాడు కోరికలు? ఏది భక్తి, ఏది బూడిదక్కడ? ఒక పని చేస్తే సాశ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారు. నువ్వు ఒక పని చేస్తే దాని యందు మగ్గునుడవు కావాలి, శ్రద్ధతో చెయ్యాలి. ఆ శ్రద్ధ లేకుండా, ఆ ఆస్తిక్య బుద్ధి లేకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామని చేసేటటువంటి పూజలు, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నామనేటటువంటి భగవత్ సంబంధమైన కార్యాలు పరమ అసహ్యంగా ఉంటాయి. అవి తంతు కింద ఉంటాయి కానీ భక్తితో చేసేటటువంటి ఈశ్వర క్రియాకలాపం కింద ఉండవు. ఒకసారి తెలిసి కానీ తెలియక కానీ నామం పట్టుకున్నారనుకోండి, పట్టుకుని అస్తమానం గోవింద గోవింద అంటే మొదలెట్టారనుకోండి, ఏం చేసినా గోవింద అంటున్నారనుకోండి మీరు, అలా అంటూ పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది. ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు. ఎవరు చూడకుండా పాపం చేయడం ఓ మెట్టు పైకి ఎక్కడం శీలంలో, తెలుసా అండి? ఎందుకనంటే 10 మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు. ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి? ఎవరు చూడకపోయడం ఏమిటి? రాత్రి పగలు అసుర సంధ్య వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంతఃసాక్షి అయి చూస్తున్నాడు. కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు. మరునాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పుచ్చేయడం మీరు అలవాటు చేసుకోండి. నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను. మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి, ది మొమెంట్ యు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్, ఫస్ట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా స్వామి, నిన్నటి రోజున నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు 5 కూరలు కొని, పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి 14 రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి 4 కూరలకి మాత్రమే కూడికి చెప్పి, వంకాయలు అరకిలో 4 రూపాయలండి, బీరకాయలు కేజీ 8 రూపాయలండి, 8 4 12, ఇలా 4 చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయలు బజారుకి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకొని వండుకు తిన్నాను. నా పాపము క్షమించుగాక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది చెయ్యకుండా ఉత్తర క్షణం ఆ డబ్బు ఇచ్చేసేటట్టుగా నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి, మీరు మళ్ళీ 2వ రోజు రైతు బజార్లో డబ్బులు ఇవ్వకుండా రండి, అరకిలో బెండకాయలే కొనుక్కుంటారు. ఓన్లేదో ఇష్టం అయితే. అంటే నేను ఇది ఒక ఉదాహరణకి చెప్పాను అంతేనండి, ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని. ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు? అసహ్యంగా ఉంటుంది. రోజు వెళ్ళి పచ్చిమిరపకాయలకి మానేశాను, అల్లానికి మానేశాను, అక్కడ కొట్టుకొచ్చాను, ఇక్కడ కొట్టుకొచ్చాను, ఎందుకురై రావణ పూజ అన్నా మానేద్దాం, అదన్నా మానేద్దాం. ఇప్పుడు పూజ మీరు మానలేరు, ఎందుకని భయం ఒకటి పట్టుకుంది, నామాన్ని పట్టుకోవడం. కాబట్టి ఏం చేస్తారు? పాపం మానేస్తారు. మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా? కళ్ళు తీసేస్తోంది కుండలోంచి. కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని.